చూసారా, నేను ఆనియన్ దోశలు చేస్తున్నాను. ఆనియన్ దోశలు చేస్తూ దీంట్లోకి నేను ఏ చట్నీ చేయలేదు. నేను మొన్న వండిన సండే రోజు వండిన కర్రీ మిగిలిపోయింది. సో దోశలకు చాలా బాగుంటుంది. ఈ ఆనియన్ దోశ ఈ చికెన్తో తింటే ఎలా టేస్ట్గా ఉంటుంది తెలుసా మీకు? ఆనియన్ దోశ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆనియన్ దోశ చికెన్ కర్రీ నేను టేస్ట్ చేస్తున్నాను, చూపిస్తా టేస్ట్ చేసి. సూపర్, చాలా టేస్ట్ ఉంది తెలుసా. మేము అప్పటికప్పుడు వండుకునే చికెన్ కంటే మిగిలిపోయిన చికెన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఆనియన్ దోశలో అతుక్కొని తింటే